1 2 3 స్టార్ట్. ఫాస్ట్ చేయండి, అందరు చేయండి అమ్మా. మీరే చేయండి, మీరు హ్యాండ్ పెట్టుకోండి. పిచ్చుకలు కోడి పిల్లలు అరుచినట్లుందా? ఎట్లా చెప్పండి, పిచ్చుకలాగా కోడి పిల్లలాగా. ఇప్పుడు ఒక రాజకీయ నాయకులాగా ఇద్దరులాగా మాట్లాడతాను నేను. వాళ్ళు ఎవరని మీరు గుర్తుపట్టాలి, ఓకేనా? ఈనాడు చూసినట్లయితే ప్రజలకు శ్రమని మేము శ్రమిస్తూనే ఉన్నాము. ఎప్పుడున్న ప్రభుత్వాలు చూసినట్లయితే దేశాన్ని నాశనం చేస్తున్నారని నాకు తెలియజేస్తున్నాను. నేను ఓడిపోయినా పర్వాలేదు, కానీ ప్రజలందరి కోసమని శ్రమిస్తామని తెలియజేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ అధ్యక్ష చిన్నపిల్లల కోసం అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అధ్యక్ష అంగన్వాడీ పథకం అధ్యక్ష ప్రతి స్టూడెంట్స్ కి అధ్యక్ష సంవత్సరానికి 7,000 ఇస్తున్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అన్ని అబద్ధాలు చెప్తారు అధ్యక్ష. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఏ పథకాలు చేపట్టామని సీఎం గారు అంటున్నారు. ఏనాడు చూసినట్లయితే బాగా చదువుకున్న వాళ్ళు ఒక్క ఉద్యోగం లేకుండా రోడ్డు పాలైపోయారు. ఇకైనా మీరు కళ్ళు తెరుచుకొని వచ్చే ఎలక్షన్లలో మాకు ఓటు వేయాలని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఎవరండి? ఓకే, ఇంకొక ఆయన హిందీలో మాట్లాడుతున్నారు. ఆయన देश में सब आदमी को मेरा भारत देश में सब आदमी को मदद देना है. నెక్స్ట్ చూడండి, విక్రమార్కుడు సినిమాలో ఒక హీరో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఎవరు చెప్పకండి, విక్రమార్కుడు సినిమాలో హీరో పేరు చెప్పాలి. అయినప్పుడు అంటే భయపడడానికి అల్లాటప్పగా గాలిలో తిరిగే కూడాననుకున్నారా? నాతో చౌకి పౌరుషంతో చెప్పిన మీసం మీదట్టు ప్రాణంగా చూసుకున్న నా పీఠం మీదట్టు మీలో ఒక్కడు మిగిలిన మీకంటే ఒక్క క్షణం ముందు నేను వచ్చిన నా మీసం తీయించి నా శవాన్ని కూర్చోమంటాను. ఎవరండి? వికంబాతో చౌకి. ఓకే, నెక్స్ట్ ఒక డైలాగ్ విన్నాం. ఆది సినిమాలో హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు, నాగిరెడ్డి విలం, ఎంఎస్ నారాయణ, గంగిరెడ్డి, ఈ నలుగురు 5 మంది మాట్లాడుకుంటుంటారు. ప్లీజ్ లాక్, ప్లీజ్ లాక్. ప్లీజ్ లాక్, సైలెన్స్. మేడం, లోపల వాళ్ళు మాట్లాడుకున్నామండి. మేడం, లోపల వాళ్ళు మాట్లాడుకోకూడదు, లోపల వాళ్ళు మాట్లాడుకోకూడదండి. మేడం ప్లీజ్ వినండి వాయిస్. గంగిరెడ్డి, నాగిరెడ్డి, జూనియర్ ఎన్టీఆర్. గంగిరెడ్డి అన్నా, ఎలా ఉన్నాడు కుర్రాడు? మెచ్చిపోతున్నాడన్నా. 6 అడుగుల ఎత్తు, బంగారం ఛాయ, మెచ్చిపోతాడు కుర్రోడు. నాగిరెడ్డి గారు చెప్పు బిడ్డ, కుర్రోడు దేవుడు. పొలివెందల నాగిరెడ్డి గారు, నా పేరు ఆది అలికేశ్వరెడ్డి.
ఎంతెత్తు ఎంత రంగు ఉంటారని చూడకు, ఇది ఎంత చూడు. 8 వయసులో బాబు వేసిన వాడిని ఎప్పుడు వేయడం కష్టమే కాదు. పళ్ళు కొరకు రాయ్. నా దగ్గర ఉన్న బాంబులకు కత్తులకు పని చెప్పి మాక. ఈ సీముల మొట్టమొదటి కత్తి పెట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. వాటితో నువ్వే చేసేది. 8 వయసులో బాంబులు వేసిన వాడిని ఇప్పుడు వేయడం కష్టమే కాదు. నా పేరు ఆది కిషోరెడ్డి. మీరు నా మీద గెలవాలనుకున్న మీ తాపత్రయం నాకు బాగా నచ్చిందిరా, కానీ ఓడిపోవడం నాకు అలవాట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంద్రసేన రెడ్డి డైలాగ్ విన్నాం. చిరంజీవి గారు మాట్లాడుతున్నారు. ప్లీజ్ లాగమ్మా, లాగ్. ఇంద్రసేన రెడ్డి సినిమా. వీరశంకర్ రెడ్డి ఏం పెట్టి పెంచినాడు రా నీ బాబు. 5 పిల్లలు ఒకే కథని పీకేస్తే ప్రతిక్షణం ఈ మొక్కకు నీరు పడవని, ప్రతిక్షణం ఈ మొక్కకు అలా కాదంటే వీరశంకర్ రెడ్డి వస్తాననుకున్నారా రాననుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశానం కట్టుకున్నారు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఎవరండి? ఓకే.